చేసుకోవాలి, ఎలా సక్సెస్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడదాం. సో, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తాము అంటే, మేము ఏదన్నా ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు, మొదటిగా అందులో ఉన్న డెప్త్ అర్థం చేసుకుంటాం. యెస్! ఇది అంత క్వాలిటీ ఉన్నదేనా? దీంట్లో మనం జర్నీ చేసినట్లయితే మనకు అంత సక్సెస్ ఉంటుందా? సో, ఇలాంటి విషయాలు వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్‌కి మీరొక గోల్డ్ మైన్‌ను లేదా ఏదైనా ఎనీథింగ్ ఏదైనా ఒక మైన్, ఐరన్ మైన్‌నో ఏదైనా సరే, ఒక మైన్‌ని మీరు తవ్వాలనుకుంటున్నారు. డిగ్ చేయాలనుకుంటున్నారు. అందులో మైనింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని టెస్ట్ చేస్తారు. అవునా? సో, దీంట్లో ఎంత పొటెన్షియల్ ఆఫ్ గోల్డ్ ఉంది, ఏంటి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటారు. యెస్. ఈస్ ఇట్ వర్తీ ఆర్ నాట్ అనేది. ఇక్కడ కూడా ఏందంటే వెరీ ఇంపార్టెంట్. మనం చేస్తున్నటువంటి జర్నీ ఈస్ ఇట్ వర్తీ ఆర్ నాట్? ఈస్ ఇట్ సూటబుల్ ఫర్ మీ ఆర్ నాట్? ఇఫ్ ఐ యామ్ స్పెండింగ్ సమ్ టైమ్ ఫర్ థిస్ ప్రాజెక్ట్, నాకది వర్తీగా ఉంటుందా లేదా? ఎందుకంటే టైం నేను స్పెండ్ చేస్తున్నాను. స్పెండ్ చేసినప్పుడు దానికి తగ్గ ఇన్‌కమ్ నాకు జనరేట్ అవుతుందా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెంట్. దెన్ మనం ఆటోమేటికల్లీ మన యొక్క అడుగులు ఏదైతే ఉంటాయో అవన్నీ గూడా కొంచెం ఫాస్ట్‌గా ముందుకు వెళతాయి. ఎందుకంటే మనకర్థమైపోయింది అక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో, ఎంత లైఫ్ మనం చూడబోతున్నామో, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు మనం చాలా గొప్పగా ముందుకడుగేస్తాం. సో, అలాగే 2024లో స్టార్ట్ అయినటువంటి మన జర్నీ ఈరోజు అత్యద్భుతంగా ముందుకు వెళుతూ ఉంది. ఎన్నో చిన్న చిన్న విషయం వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని గూడా మనం దాటుకొని చాలా బెస్ట్‌గా వెళ్తున్నామండి. ది బెస్ట్‌గా వెళ్తా ఉన్నాం. రే ఏప్రిల్ నుంచి ఇంకా బెస్ట్‌గా ఏవైతే మనకు చిన్న చిన్నవి హర్డిల్స్ ఉన్నాయో వాటిని గూడా మన ఎండీ సార్ కొంచెం వాళ్ళకి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నారు. సో, ఇది అందరికీ కూడా ఒక శుభ సూచకమండి. ఎప్పుడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏదైనా సరే ఒక చిన్న హర్డిలొస్తే దాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం జరుగుతది. బట్ హియర్ దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలని దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో థట్ గైస్ మనమందరం గూడా ప్రతి అడుగు కూడా ఇక మీదట చాలా గొప్పగా ఉండబోతుందనే దానికి ఒక సంకేతాన్ని మన ఎండీ సార్ మనకు వీడియో రూపంలో ఇచ్చారు. యెస్ లీడర్స్ నిజం 2026 గోయింగ్ టు బి మన లైఫ్ చేంజింగ్ ఇయర్ కాబోతా ఉంది. అందులో డౌటే లేదండి. ఎవరైనా సరే ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని యెస్ నేను ఈ ప్రాజెక్ట్‌లో నేను ముందుకు వెళ్ళాలి అనేసి గాని మీరు గాని ఒక డెసిషన్ తీసుకొని గాని అడుగు మొదలెట్టారు అంటే మీకు డెఫినైట్‌లీ రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీ సక్సెస్ పాత్ కనిపిస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక పాత్ మనకు కనిపించినప్పుడే ఆ యొక్క దారిలో మనం కరెక్ట్‌గా నడిచిపోతాం. యామ్ ఐ రైట్? సో, అక్కడ ఏమి కనిపించలేదు అంటే అంతా ముళ్ళ పొదలాగా అనిపిస్తే ఎలా వెళ్ళాలో తెలియక ఆగిపోతాం. బట్ హియర్ ఆల్రెడీ వి క్రియేటెడ్ వన్ పాత్. ఎటువంటి పాత్ తెలిసినా? ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పాత్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసున్నాం. ఆ దారిలో మీరు నడవటం మాత్రమే మిగిలుంది. ఆ యొక్క దారిలో మీరు నడుచుకుంటూ పోతే చాలు. మీకు ఆ యొక్క ఏదైతే విజయ తీరం ఏదుందో దాన్ని ఈజీగా ఆ గమ్యాన్ని డెఫినైట్‌లీ యూ కెన్ రీచ్ ఈజిలీ. అటువంటి దాన్ని మన లయన్స్ యూనివర్సిటీ ఆల్రెడీ క్రియేటెడ్. ఓకే. సో, దాంట్లో వెళ్ళటమే మీరు ఇంక మిగిలేది. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. 2026 ఇది మార్చ్ కదా! మార్చ్ 27థ్ రేపు రేపు మనకు మన యొక్క కంపెనీ తరపున ఏదైతే మన న్యూజెన్ కామర్స్‌లో మనకు కామర్స్ కావాల్సినటువంటి వెబ్‌సైట్ కావచ్చు, యాప్ కావచ్చు ఏదైతే కావాలో దానికి మనకు న్యూ యంగ్ షాపర్స్‌ని రేపు అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారండి. ఇది ఒక గుడ్ న్యూస్ మనందరికీ కూడా. అంటే మన యొక్క వెబ్‌సైట్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని రేపు మనకు అఫీషియల్‌గా కూడా 27థే కదా రేపు. సో, 27థ్‌న మనకొక మంచి వెబ్‌సైట్ కూడా మనకు రాబోతా ఉంది. మనం బట్ ఇది కొంచెం ఇమ్మీడియేట్ ఒకేసారి 1,00,000 రకాల ప్రొడక్ట్స్ మీకు రావు. కొంచెం ఒక 500 తర్వాత 1000 ఎందుకంటే ఒక డేటాబేస్ అంతా కూడా ఎంటర్ చేయాలి కదా! అది ఒక్క రోజులో అయ్యే పని కాదు కదా! 1,00,000 రకాల ప్రొడక్ట్స్ డేటాబేస్ అంతా కూడా అక్కడ ఎంటర్ చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్.
సో మనమందరం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. 1 బై 1, 1 బై 1, 1 బై 1, 1 బై 1 అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. సో మనకొక సెలబ్రిటీ తోటి రేపు భువనేశ్వర్‌లో ఈ యొక్క లాంచింగ్ ఈవెంట్, ఒక గ్రాండ్ ఈవెంట్ అనేది జరగబోతా ఉంది. సో దాన్ని సో తర్వాత మనకు ఆ వీడియోస్ కూడా మరలా వస్తాయి. సో అంటే ఇక్కడ మనము మన యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయింది. అది కూడా గొప్పగా స్టార్ట్ కాబోతుందనే దానికి ఇదొక నిదర్శనం. ఆల్రెడీ ఈరోజు న్యూ జెన్ కామర్స్ ద్వారా ఒక మంచి జర్నీని స్టార్ట్ చేసి అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నెట్‌వర్క్ బాగా అండర్‌లైన్ చేసుకోండి. నెట్‌వర్క్‌ని తయారు చేసుకున్నారు. ఎవరైతే నెట్‌వర్క్ తయారు చేస్తారో వాళ్ళ నెట్ వర్త్ చాలా గొప్పగా ఉంటుందండి. నెట్ వర్త్ అంటే ఏంటి? మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్. మనకు అదొక అంటే మనం ఎంత సంపాదించాము అనేదంతా కూడా నెట్ వర్త్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. సో ఎవరైతే నెట్ వర్క్ బిల్డ్ చేస్తారో వాళ్ళు నెట్ వర్త్‌ని సంపాదించుకోబోతున్నారు. మీరు ఎంత బిల్డ్ చేస్తే అంత నెట్ వర్త్ మీకు రాబోతా ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మన వాళ్ళు చాలా గొప్పగా దీంట్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఓకే. సరే, ముందుగా మనం ఏం చేద్దామంటే మన యొక్క న్యూ జెన్ కామర్స్ సంబంధించినటువంటి మన ప్లాన్‌ని బ్రీఫ్‌గా చూద్దాం. అలాగే మనము ఎలా దీన్ని తీసుకెళ్ళాలి? ఎలా ఇతరులకి ఇందులోకి తీసుకురావాలి? ఈ విషయాలు కూడా ఈరోజు మన యొక్క మీటింగ్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో అందరూ రెడీ అనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ మనము ఇమ్మీడియేట్ ప్లాన్‌లోకి వెళ్దాం. సో బిజినెస్ ప్లాన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా బిజినెస్ ప్లాన్ ఎంత గొప్పగా ఉంటుందో అంత ఫాస్ట్‌గా మన సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మన బిజినెస్ ప్లాన్ గాని చూస్తున్నట్లయితే మీకు సింపుల్‌గా 3 రకాల ఇన్‌కమ్స్ అండి. యాక్చువల్లీ 5 రకాల ఇన్‌కమ్స్, 4 రకాల ఇన్‌కమ్స్, ఇంకోటి కూడా రాబోతా ఉంది. సో మనకుండేది వి హావ్ 4 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్. ఇన్ దట్ మెయిన్ ఏంటి? 3. ఒకటి డైరెక్ట్ రిఫరల్. బాగా నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకుండే ఇన్‌కమ్స్ ఒక్కొక్క దాన్ని ఎలా టచ్ చేయాలి, ఏంటి అనే దాన్ని కూడా ఈరోజు మాట్లాడబోతున్నాం. జాగ్రత్తగా ప్రతిది కూడా ఈరోజు మీరు ఫాలో అవ్వండి. మరలా సాటర్‌డే ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇన్ డెప్త్‌గా మరలా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ముందుగా డైరెక్ట్ రిఫరల్. ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ పేరన్నీ చూసుకోండి ఇక్కడ. డైరెక్ట్ రిఫరల్. మీరు రెఫర్ చేస్తే మీకొచ్చేటువంటి ఇన్‌కమ్ ఇక్కడ. అంటే డైరెక్ట్‌గా రెఫర్ చేయాలి. మీ టీమ్ ద్వారా వెళ్ళేది కాదు. మీరు డైరెక్ట్‌గా ఎవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళ ద్వారా మీకొచ్చేటువంటి ఇన్‌కము ఈ డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్. అది రూ. 600. ఇన్‌ఫాక్ట్ 15% అండి. 15% అనేది మీకు రావడం జరుగుతుంది. సో రూ. 600 మీకు ఆ యొక్క డైరెక్ట్ రిఫరల్ ద్వారా రావడం జరుగుతుంది. ఇలా ఎన్ని డైరెక్ట్ రిఫరల్ చేస్తారు అనేది మీ చాయిస్. మీరు ఎంతమందినైనా సరే డైరెక్ట్‌గా రెఫర్ చేయొచ్చు. ఏ అనే వ్యక్తిని రెఫర్ చేశారు. మరలా బి అనే వ్యక్తిని రెఫర్ చేశారు. తర్వాత సి అనే వ్యక్తిని డి అనే వ్యక్తిని రెఫర్ చేశారు. అలాగే ఈ అనే వ్యక్తిని రెఫర్ చేశారు. ఇలా ఎంతమందినైనా సరే మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. దీనికి లిమిటేషన్ అనేది ఏమీ ఉండదు. మీ ఇష్టం. ఒక్కరిని కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మినిమమ్ ఒక ఇద్దరినైతే రెఫర్ చేసుకుంటే మీకొక ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిని రెఫర్ చేయొచ్చు, ఇద్దరిని రెఫర్ చేయొచ్చు, ముగ్గురు మీ ఇష్టం ఎంతమందిని రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళ ద్వారా మీకు రూ. 600 ఈచ్ పర్సన్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇందాక డైరెక్ట్ రిఫరల్, ఇప్పుడు ఇండైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్ ఎలా ఉంటుంది? మీరు చేసినటువంటి టీమ్ ద్వారా మీకెలా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది? ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎవరినైతే ఏని రెఫర్ చేశారో, అలాగే బిని రెఫర్ చేశారో, అలాగే సిని రెఫర్ చేశారో, అలాగే డిని రెఫర్ చేశారు. సో వీళ్ళు కూడా ఎవరినన్నా రెఫర్ చేసుకుంటూ పోతే అప్పుడు కూడా ఇన్‌కమ్ వస్తుందా అంటే యెస్, వస్తుంది మీకు. ఎంత వస్తుంది అంటే మీకు ఎంత వరకు వస్తుందంటే 20 లెవెల్స్ వరకు వస్తుందండి. అసలు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ ఫ్రెండ్స్ ఇది. అందరూ కూడా బాగా వినండి. కొత్తవారు ఎస్పెషల్లీ 20 లెవెల్స్ వరకు, 20 లెవెల్స్ వరకు మీకిక్కడ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఉన్నారు. ఏ మీకు ఫస్ట్ లెవెల్. ఏ వచ్చి మీకు ఫస్ట్ లెవెల్. ఇక్కడి నుంచి వీళ్ళ నుంచి ఇందాక రూ. 600 వచ్చింది గదా! మరలా వీళ్ళ నుంచి మీకు ఇంకొక రూ. 100 కూడా వచ్చేస్తది. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి మీకు ఎంతమంది మీకు డైరెక్ట్స్ ఉన్నారో
వాళ్ళందరి నుంచి కూడా మీకు 100 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫస్ట్ లెవెల్. తర్వాత తర్వాత నెక్స్ట్ ఇక్కడ A1 వచ్చారు. తర్వాత ఇక్కడ A2 లేదా A3 ఇలా మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా వస్తున్నారు. ఇక్కడ B1, B2, B3 ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం. తర్వాత ఇక్కడ మీ టీచర్స్ అనుకుందాం. లేదా ఎంప్లాయీస్ అనుకుందాం. ఇలా అది కూడా చెప్తాం. ఈరోజు మీకు కొంచెం ఎలాబరేట్ చేసి ఎలా ఎలా ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా ప్లేస్‌మెంట్ ఇచ్చుకోవాలి. ఇదంతా వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సార్ ఊరికే ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్‌కమ్స్ ఊరికే వచ్చేవి సార్. ఎక్కడన్నా వస్తాయి చెప్పండి? ఎక్కడైనా వచ్చేస్తాయా? నేను ఒక జాబ్‌లోకెళ్ళిపోయేసి ఆడ కూర్చొనేస్తే నాకొచ్చేస్తదా? రాదు. నేను అందులో ఉండేటువంటి మెళకువలేంటి? అందులో ఉండేటువంటి వర్క్ ఏంటి? దీన్నంతా అర్థం చేసుకోవాలి. నేనొక బిజినెస్ పెట్టినా, ఏం చేసినా కూడా నేను అక్కడ కంపల్సరీ అన్నీ తెలుసుకుంటేనే నేను ముందుకు వెళ్ళగలను. లేని పక్షంలో అరే బాబు! వీడికేం తెలీదు తోసేయండి బయటంటారు. అవునా? సో, ఎక్కడైనా అంతే. మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గావచ్చు, లేదా మీరు ఏదైనటువంటి ఒక జాబ్‌కెళ్లారు. ఒక మార్కెటింగ్ మేనేజర్ గానో, లేకపోతే మార్కెటింగ్ సేల్స్ పర్సన్ గానో వెళ్లారు. మీకు సబ్జెక్టే లేదంటే తీసి అవతల పడేస్తారు అంతే. మీరెప్పుడు గూడా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండాల్సిందే. బట్ ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే మీరు నిత్య విద్యార్థి ఇక్కడ కూడా ఉండాలి. కానీ దీనికి సంవత్సరాల తరబడి అవసరం లేదు. జస్ట్ కొన్ని నెలలు మాత్రం మీరు అక్కడ కాన్సంట్రేట్ చేసి మీరు నేర్చుకోవటంతో పాటు మరలా మీ టీమ్‌కి నేర్పించే ప్రోగ్రామ్‌ని గాని మొదలెడితే మాత్రం ఆటోమేటికల్లీ యూ కెన్ బిల్డ్ ఎ వండర్‌ఫుల్ నెట్‌వర్క్. అందులో డౌటే లేదు. నెట్‌వర్క్‌ని కరెక్ట్‌గా బిల్డ్ చేసుకోగలగటమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దానికోసం ఇక్కడ ఎవరిని తీసుకొస్తున్నారనేది వెరీ ఇంపార్టెంట్. చాలా ప్లాన్డ్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఎవరినైతే డైరెక్ట్‌గా తీసుకొస్తున్నారో వాళ్ళు చాలా క్వాలిటీ వ్యక్తులుగా ఉండేటట్టు చూసుకోండి వీలైనంత వరకు. కానీ మనం ఇమ్మీడియేట్‌గా ఎవరిని జడ్జ్ చేయలేం కదా! ఇతను క్వాలిటీనా కాదా అని ఇమ్మీడియేట్ జడ్జ్ చేయలేకపోవచ్చు. బట్ వీలైనంత వరకు క్వాలిటీ పీపుల్‌నే తీసుకోండి. ఎందుకంటే 150,00,00,000 జనాభా ఉన్న ఈ అఖండ భారతంలో మీకు ఎంతమంది కావాలో చెప్పండి? ఎంతమంది కావాలో చెప్పండి? మన యొక్క మన యొక్క పొటెన్షియల్ ఏంటి? మన పీపుల్ అండి. ఇది ఏం బిజినెస్? పీపుల్‌తో జరిగేటువంటి బిజినెస్. సో, ఆటోమేటికల్లీ మనకు చాలా ఈజీ ఇది. ఎక్కడో పోయేసి చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 8,00,000 పాపులేషన్ ఉండేటివి, లేకపోతే 10,00,000 ఉండే పాపులేషన్‌లో మిమ్మల్ని బిజినెస్ చేయమంటలేదు. 150,00,00,000 150 క్రోర్స్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీలో మిమ్మల్ని బిజినెస్ చేసుకోమంటే ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పండి దానికి. సో, ఇది మన అదృష్టం కూడా. ఈ భారతదేశంలో మనం పుట్టడమే ఒక అదృష్టం అసల. సో, అటువంటి గొప్ప దేశంలో పుట్టాం. అటువంటి పీపుల్ చాలా మందున్నారు బయట. వాళ్ళందరికి కూడా మనం ఈ యొక్క ఆపర్చునిటీని ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ప్రమోషన్ ఎప్పుడూ కూడా ఒక కరెక్ట్ వేలో ఉండాలండి. కరెక్ట్ వేలో ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలిసినా? మీరు ప్రమోట్ చేసేటువంటి విధానం. చాలా మంది అన్‌ఫార్చునేట్‌లీ తెలియక దాన్ని రాంగ్ వేలో అంటే తెలియకే పాపం. దాన్ని ఎవరిని మేము అంటలేదు. తెలియక ఎప్పుడు కూడా ప్రమోట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు కోట్లొచ్చేస్తాయి, లక్షలొచ్చేస్తాయి. మీకు ఎట్లాగున్న జీవితం అలాగే ఎగిరిపోతది. రేపే మీరు హెలికాప్టర్‌లో దిగేస్తారు. మీ యొక్క అసలు లైఫ్ స్టైల్ ఇంక చెప్పనవసరం లేదు. అసలు మాకు తెలిసిన వాడైతే 1 ఇయర్‌లో వాడు ఎట్లో అయిపోయినాడు వాడు. ఓకే. కానీ ఎలా సరే మీకు మీరు చూసింది నిజమే తప్పేం కాదు. మీరు చెప్పేది కూడా నిజమే. ఇట్ ఈస్ పాసిబుల్ హియర్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. మొన్నటిదాకా జీరోలాగా ఉన్నాడు. ఈరోజు హీరో అయిపోయినాడు. వాడొస్తుంటే పోల వర్షాలేంది వాడి కథేంటి? ఇవన్నీ కరెక్ట్‌గా పాసిబులే. లేవని నేను చెప్పట్లేదు. బట్ థింగ్ ఈస్ మనం చెప్పే దాంట్లో అవన్నీ ఎలా ఉంటాయంటే ఆటోమేటికల్లీ వాళ్ళకి చాలా ఓవర్‌గా చెప్పినట్టు అయిపోతది. అలాగే ఇంకొకటి కూడా చెప్తుంటారు. ఇంకొకటి కూడా "నువ్వేం చేయొద్దురా! నువ్వొచ్చి చాలు. నిన్ను నేను డెవలప్ చేసి నీకెందుకు అవన్నీ? నీకేం వద్దు. నువ్వు గమ్మున వచ్చి చాలు అంతే. నువ్వొచ్చి చాలు నేను చూసుకుంటా." నువ్వేం చూసుకునేది? ముందు నిన్ను నువ్వు చూసుకో. అసల ఆ మాటే వద్దండి. మీరొచ్చేయండి నేను చూసుకునేస్తాను కాదు. రండి, నేర్చుకోండి. మాతో కూడా కలిసి జర్నీ చేయండి. మేము చెప్పేదాన్ని అర్థం చేసుకోండి. మీకు తెలిసిన వ్యక్తుల్ని ఈ యొక్క బిజినెస్‌లోకి తీసుకురండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు రావాలి. వాళ్ళొచ్చి నేర్చుకోవాలి. అలా సిద్ధంగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. అంతేగాని నేనున్నాను గదా! నీకెందుకొచ్చి చెప్తాను. నేను గూడా చెప్తాను. మా ఫ్రెండ్స్‌కి ఎవరికైనా "అరేయ్! నేనున్నాను గదా! నేను డ్రైవ్ చేస్తాను రా." అలా చెప్తాం. కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఆయనకి చెప్తాం "అరేయ్ నాయనా నువ్వున్నావు నేనున్నాను" అంటే
నిన్ను డ్రైవ్ చేసేదానికి, నిన్ను ఎలా ముందుకు వెళ్ళడానికి నేనున్నాను. అంతేగాని నువ్వు కామ్‌గా కూర్చుంటే నీ బండిని కూడా లాక్కెళ్తాననే దానికి కాదు నేను. ఓకేనా? సో, వెరీ ఇంపార్టెంట్ మీరు అక్కడ చిన్నవే, చిన్న చిన్న మాటలే చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందాక చెప్పాను చూడు ప్రమోట్ చేసే విధానం కూడా. ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మీరు గాని వచ్చినట్లయితే మీ జాబ్ ఆర్ బిజినెస్‌తో పాటుగా అడిషనల్‌గా యూ కెన్ ఎర్న్ రూ. 500 డైలీ. రూ. 1000 డైలీ. మీరు ఇంకొంచెం గట్టిగా కష్టపడితే రూ. 2000 కూడా రోజు సంపాదించుకోవచ్చు. అంటే నెలకి రూ. 15,000 నుంచి నువ్వు 60,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా కష్టపడితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. చాలు ఎనఫ్. అప్పుడు జనాలకేందంటే ఓహో! ఓకే. ఇది నాకు సంబంధించిన పని. ఎందుకంటే హ్యూమన్ మైండ్ సెట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. నేను 15,000కి మించి నేను పనికిరాను నెలకు సంపాదించేదానికి. నేను 50,000కి మించి నా రేంజ్ కానే కాదు. ఎందుకంటే ఇది మనకున్న సొసైటీలో మనకు నేర్పించినటువంటి ఒక దరిద్రమైన, దారుణమైనటువంటి సంగతది. హ్యూమన్ లైఫ్ అనేది కోటాను కోట్ల విలువైందనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఒక వ్యక్తి విలువ కొన్ని వందల కోట్లు ఇన్‌ఫాక్ట్ వేల కోట్లు అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయినాం మనం. ఎందుకంటే, మనం ఎంతసేపటికి ఎవరిని జూసుకుంటున్నాము? ఎవరైతే ధీరూభాయ్ అంబానీనో, లేకపోతే ముఖేష్ అంబానీనో, బిల్ గేట్స్‌నో, వారెన్ బఫెట్‌నో ఇలాంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క దేశంలో బతకగలరు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో బతకగలరు. వోళ్ళు మాత్రం కోటీశ్వరులుగా అక్కడి నుంచి బోర్డేసి పంపించేసాడు దేవుడు అనే ఒక భ్రమలో బతికేస్తున్నాం. ఏయ్ బాబు! వాళ్ళు గూడా మనలాగే జీరోతో స్టార్ట్ జేశార్రా నాయన! ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్‌కెళ్లారనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయినాం. సో, అందుకోసం ఏందంటే, ఇదే చెప్పండి. ఇదే బెస్ట్ ఏం పర్లేదు. రూ. 500 రోజు సంపాదించుకోవచ్చు. రూ. 1000 రోజు ఇలా సింపుల్‌గా చెప్పండి. వాళ్ళు సరే ఇదేదో మనకు సంబంధించింది కాబట్టి ఒక్కసారి వెళ్లి అటెండ్ అవుదాం అనుకుంటారు. అంతేగాని రోజుకు 1,00,000 సంపేద్దాం సంపాదిచ్చేస్తావు, 10,00,000 సంపాదిచ్చేస్తావు, నెలకల్లా 50,00,000, 20,00,000 అన్నావంటే ఇదెవరిదో మనకు సంబంధించిందే కాదు. ఇన్‌ఫాక్ట్ నీకు గూడా సంబంధించింది కాదురా! నీకిది సెట్టే కాదు వదిలేయి అంటారు. సీరియస్‌గా చెప్తున్నాను. ఆయన వదిలేయటమే గాదు. మనమల్ని గూడా డిస్కరేజ్ చేసా. అరే! ఎందుకు ఇలాంటివన్నీ? మనకేమన్నా అయ్యేదే, పెట్టేదే. ఇవన్నీ జరిగేటివి గాదు. అనవసరమైనటు పనుల్లో నువ్వు వేలు పెట్టొద్దు. ఇలాంటివి మేము చాలా జూసేసాము. ఎంతోమంది ఆగిపోయినారు. సో, కాబట్టి అటువంటి నెగెటివ్ వర్డ్స్ అన్నీ కూడా మీకక్కడ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్‌గా చెప్పండి. ఒకసారి చూద్దామని చెప్పండి. నచ్చిన తర్వాత ముందుకు వెళదాము. ఏంటది? నచ్చిన తర్వాత ముందుకు వెళదాం. నేనైతే అలాగే చెప్తాను. చాలా బావుంది కాన్సెప్ట్. అద్భుతంగా ఉంది. ఒకసారి వచ్చి చూడండి. మీకు గాని నచ్చిందైతే మాత్రం డెఫినైట్‌లీ వి కెన్ మూవ్ ఫార్వర్డ్. జస్ట్ మేమున్నాం మీకు గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గా, డిమాండ్‌గా అంటే ఎదుటి వ్యక్తికి మనం ఇస్తున్నది ఒక ఆఫర్ లాగా ఉండాలి. అంతేగాని మనం ఆడ బెగ్ చేసినట్టు ఉండకూడదు. మనం అడుక్కున్నట్టు ఉండకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెట్‌వర్క్‌లో బేసిక్ థింగ్స్ ఇవన్నీ. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ మీ అందరికి తెలిసినటివే. నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చెబుతున్నాను. ఓకేనా? సో, కాబట్టి మీరెప్పుడు కూడా మీ యొక్క టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు ఎవరినైతే ఇక్కడ ఏని, ఎవరినైతే బిని, ఎవరినైతే సిని, ఎవరినైతే డిని పెడుతున్నారో వీలైనంత వరకు క్వాలిటీ పీపుల్‌ని చూసుకోండి. ఏమీ తెలియని అమాయకుల్ని, అటువంటి వాళ్ళని తీసుకురాకండి. బేసిక్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి చెప్పండి. బేసిక్ నాలెడ్జ్ ఫోన్ ఆపరేట్ చేయగలిగి, ఫోన్‌ని వాడగలిగేటువంటి వ్యక్తుల్ని అట్టని చాలా మంది ఇక్కడేమి ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ ఉంది. సో, అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ బిజినెస్‌ని ప్రమోట్ చేయండి. అలాగే వాళ్ళకున్న పరిచయాలు కూడా ఇంపార్టెంట్. వాళ్ళకున్న పరిచయాలు గూడా అంటే నేను ఏ పరిచయాలు లేని వ్యక్తిని నేను సక్సెస్ అయ్యాను. సీరియస్‌లీ. నాకు ఏ పరిచయాలు లేనివాడిని నేను సక్సెస్ అయ్యాను కాదనట్లేదు. బట్ అందరికి అలా జరుగుతుంది అనట్లేదు. కొంచెం మినిమమ్ పరిచయాలుండే వాళ్ళని మీరు తీసుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది అంతే. ఓకేనా? సో, కాబట్టి మీ సెలక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది, ఇది మనం నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్‌కమ్‌కి ఈ యొక్క టీమ్ చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇన్‌కమ్ ఏంది? డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. ఇప్పుడు నేను లెవెల్ ఇన్‌కమ్‌ని తీసుకుంటున్నాను. లెవెల్ ఇన్‌కమ్ మీకు లెవెల్ ఇన్‌కమ్ ఎన్ని లెవెల్‌లో వస్తుంది? 20 లెవెల్స్‌లో వస్తుందండి. అసలు వండర్‌ఫుల్ ఇన్‌కమ్ ఇది. చాలా ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ ఇది. 1-10 వరకు మీకు రూ. 100 వస్తుంది. అంటే ఒకటి నుంచి ఇది ఒకటే అనుకుంటే దీని నుంచి 10 లెవెల్స్ వరకు మీకు ప్రతి లెవెల్ నుంచి అక్కడ ఎంతమంది టీమ్ వస్తుంటే అన్ని రూ. 100 అనేది ఇక్కడ మీకు రావటం జరుగుతుంది. అలాగే 11-20 వరకు. 11-20 ఇంకొక 10 లెవెల్స్ వరకు రూ. 50 అనేది రావడం జరుగుతుంది. 11-20 వరకు
రూ. 50 అనేది రావటం జరిగింది. ఇది ఎవ్రీథింగ్ మన యొక్క బిజినెస్‌ని బట్టి ఉంటదండి. ఐడీ క్రియేట్ చేస్తే కాదు. ఇది బిజినెస్. అక్కడ సేల్స్ అనేది ఉంటుంది. ప్రొడక్ట్ సేల్స్ అనేది ఉంటుంది. ఆ ప్రొడక్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అంటే ఇక్కడేంటంటే బిజినెస్ ఇది. సేల్స్‌ని బట్టి మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. నేను ఐడీ క్రియేట్ చేసేసాను. నాకు రూ. 100 వస్తదంటే రానే రాదు. సేల్స్ మీద మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. రూ. 4000 తోటి మన ప్రొడక్ట్ ఎప్పుడైతే కొంటారో అప్పుడు మాత్రమే ఇక్కడ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సో, ఇది లెవెల్ ఇన్‌కమ్. ఇది చాలా అద్భుతమైన ఇన్‌కమ్ ఫ్రెండ్స్. మీరు కానీ నేనైతే రీసెంట్‌గా అంటే మన టీమ్‌లోనే ఒకాయన ఇన్‌కమ్ చూసా నేను. ఆయన అనే ఒక వ్యక్తిని రిఫర్ చేసుకున్నారు. ఈ వ్యక్తి చాలా క్వాలిటీ పర్సన్. ఈ క్వాలిటీ పర్సన్ ఈయనేం చేశారంటే ఇంకొంతమందిని ఒక నలుగురినో, ఐదుగురినో ఐ థింక్ 5 మెంబర్స్‌నేమో వాళ్ళకి తెలిసిన వాళ్ళని పెద్ద క్వాలిటీ కాదు. జస్ట్ డైరెక్ట్ రిఫరల్ ఇచ్చుకున్నారు. ఎప్పుడైతే 1 డైరెక్ట్ రిఫరల్ ఇస్తే 2 లెవెల్‌లో ఇన్‌కమ్ స్టార్ట్ అవుతది మనకు. అంటే ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ లెవెల్ అనుకోండి. సరే బి అనుకుందాం. బి ఫస్ట్ లెవెల్ అనుకుందాం. బి1 మనకు సెకండ్ లెవెల్. తర్వాత ఇది బి2 మనకు థర్డ్ లెవెల్. తర్వాత ఇక్కడ బి3 మనకు ఫోర్త్ లెవెల్. సో, ఒక వ్యక్తితో గాని మనం ఒక డైరెక్ట్ రిఫరల్ ఇస్తే మనకు బి1 నుంచి ఇన్‌కమ్ ఇతను సైన్ అప్ చేసినా, ఇతను సైన్ అప్ చేస్తున్నా గూడా అతను రెఫర్ చేస్తున్నా, ఇతను రెఫర్ చేస్తున్నా గూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎంత రూ. 100 చొప్పున. అదే మీరు ఇంకొక డైరెక్ట్ రెఫరల్ చేశారు. అంటే రెండో డైరెక్ట్ రెఫరల్. అప్పుడు 4 ఓపెన్ అవుతాయి. అంటే 1, 2, 3, 4 ఈ 4 లెవెల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. బాగా తెలుసుకోవాల్సిన విషయం. సార్ కొంతమంది తెలియక అన్‌ఫార్చునేట్‌లీ సార్ ఈ మూడో వ్యక్తి నుంచి నాకు ఇన్‌కమ్ రావట్లేదు సార్ అంటున్నారు. మూడో వ్యక్తిని నుంచి మీకు ఇన్‌కమ్ రాకపోవడానికి కారణం అంటే మూడో లెవెల్‌లో మీకు ఇన్‌కమ్ రాకపోవడానికి కారణం మీ డైరెక్ట్ రిఫరల్ 2 ఉన్నాయో లేదో చూసుకోండి. ఇదొక్కటి చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మీకు మిస్ అవ్వదు. ఈ ఇన్‌కమ్స్ మిస్ అవ్వదు. మాకు చెప్పలేదని అనుకోకండి. ఒక డైరెక్ట్ రిఫరల్ ఇస్తే 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 2 ఇస్తే 4, 3 ఇస్తే 6 ఇలా. సో, ఆయనేం చేశారంటే ఒక 5 ఇచ్చుకున్నారు. సో, మొత్తం 5+1 6. 6 అంటే 12 లెవెల్‌లో ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇతను మాత్రం భలే ఎక్సలెంట్‌గా పని చేసుకుంటా పోతున్నారు. ఇతని నుంచి సుమారు రోజుకి 500, 1000 ఇతని నుంచే సంపాదిస్తా ఉన్నారు సింపుల్‌గా. ఇతని నుంచే. 10 ఐడీలు పడ్డాయనుకోండి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి రూ. 1000 వచ్చేస్తుంది. 5 ఐడీలు యాక్టివేట్ అయినాయి. సో, రూ. 500 వచ్చేస్తుంది. అదే 20 ఐడీలు యాక్టివేట్ అయినాయి ఆ టీమ్‌లో మొత్తం మీద. ఆటోమేటిక్‌గా 2000 వచ్చేస్తది రోజు. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ బి అనే వ్యక్తి చాలా క్వాలిటీగా ఉన్నాడు అని అర్థం. సో, మీకందుకే లెవెల్ ఇన్‌కమ్ మీకు బెస్ట్‌గా జనరేట్ కావాలి అంటే మీరెప్పుడూ కూడా దీన్ని సెలక్షన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఇంపార్టెంట్. ఏ, బి, సి, డి, ఈ. ఇంకోటి కూడా చెప్పాను మీ అందరికి మొన్న. మీరు 5 మాత్రం క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వీళ్ళు క్వాలిటీ కాకపోయినా వీళ్ళ టీమ్‌లో ఉండేవాళ్ళు మీకు క్వాలిటీ కనిపిస్తారు. వీళ్ళ టీమ్‌లో వచ్చేవాళ్ళు మనకు క్వాలిటీగా కనిపిస్తారు. సో, నేనెప్పుడు కూడా ఏ ఒక్కడిని చూడను నేను. ఇక్కడున్నటువంటి ఏ1, బి1, సి1, డి1, ఈ1 గూడా చూస్తాను. వీళ్ళలో ఎవరైనా మంచి క్వాలిటీగా ఉన్నారా? వాళ్ళతో జర్నీ చేస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళ కోసం మరీ పదే చెప్తాను. నేను నా యొక్క టీము ఏ, బి, సి, డి, ఈతోనే పని చేస్తానంటే కుదరదు. మీ ఈ డెప్త్‌లో ఇది డెప్త్ అంటారు. ఇది డెప్త్. ఇదంతా డెప్త్. ఇదంతా విడ్త్ అంటారు. మీకు జనరేషన్ ప్లాన్‌లో మీకు ఇది విడ్త్. అంటే మీ డైరెక్ట్ రిఫరల్స్ అంతా మిమ్మల్ని ఏమంటారు? విడ్త్ అంటారు. మీ డౌన్ టీమ్ పోతా ఉంది గదా! దీన్ని డెప్త్ అంటారు. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇది విడ్త్, ఇది డెప్త్. అంటే డెప్త్‌లో కూడా మీకు క్వాలిటీ పర్సన్స్ దొరుకుతారు. ఆ క్వాలిటీ పర్సన్స్‌తో కూడా మీరు పని చేసినట్లయితే మీ యొక్క రివార్డ్స్‌కి ఎందుకంటే 20 లెవెల్‌లో ఇన్‌కమే కాదు. రివార్డ్స్ గూడా ఉన్నాయి గదా మనకు. సో, అవన్నీ సాధించాలి అంటే మీకు అట్‌లీస్ట్ ఒక 3 డైరెక్ట్స్ అనేటివి క్వాలిటీగా ఉండాలి. అండర్‌లైన్ జేసుకోండి. మీకొక 3 డైరెక్ట్స్ క్వాలిటీ టీమ్ అయ్యుండాలి. ఆ క్వాలిటీ టీమ్ ఏ ఒక్కరి క్వాలిటీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ డెప్త్‌లో వచ్చినటువంటి టీమ్ కూడా క్వాలిటీ అయితే చాలు. ఏ ఒక్కరే కాదు. డెప్త్‌లో వచ్చేటువంటిది ఇది డెప్త్ అని చెప్తున్నాను గదా! ఈ డెప్త్‌లో వచ్చే వ్యక్తి అయినా సరే క్వాలిటీగా ఉంటే చాలు. అలాంటి టీమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బి టీమ్‌లో ఎవరన్నా ఇంకొకరొస్తున్నారు. ఈ డెప్త్‌లో ఎవరైనా క్వాలిటీ ఉన్నారా? లేదా డి టీమ్‌లో వస్తున్నారు. వాళ్ళు క్వాలిటీ ఉన్నారా? ఇలా మీకు ఎక్కడైనా సరే డెప్త్‌లో ఉండేదాన్ని గూడా మీరు తీసుకొని వాళ్ళతో గూడా మీరు వర్క్ చేయొచ్చు.
20 లెవెల్ వరకు పని చేయొచ్చండి మీరు. 20 లెవెల్ వరకు. ఆషామాషి ప్లాన్ కాదిది. అసలొక అద్భుతమైన డిజైన్. ఎవరైతే ఒక డెడికేషన్‌గా ఈ యొక్క ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళందరికి ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్‌ని ఈ ప్లాన్ ఇవ్వబోతా ఉంది. ప్రొవైడెడ్ మీరు డిజైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మీ టీమ్‌ని. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఊరికే ఎంటర్ అయిపోయాను సార్. నేను ఏ అని వ్యక్తికి చెప్పి, బి అనే వ్యక్తిని రిఫర్ చేశాను. సి అనే వ్యక్తి డి నాకేమి ఆ డబ్బులొచ్చేస్తాయి. 600 ఒక్కొక్కరి నుంచి రూ. 700 4 మెంబర్స్ నుంచి మీకు 4 7 2800 వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారనేది వెరీ ఇంపార్టెంట్. నేను అందుకే మీకు చెప్తుండేది. ఇతను కంపల్సరీ మనతో కలిసి జర్నీ చేసేటువంటి వ్యక్తిగా సెలెక్ట్ చేసుకోండి. సార్ ఈరోజు బయట ఎక్కడా కూడా సరైనటువంటి ప్రాజెక్ట్ లేక రకరకాల ఇన్వెస్ట్‌మెంట్‌లు, రకరకాల వాటిల్లో పోయి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెట్‌వర్క్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ కంపెనీ కావు. వాటిని ఎప్పుడు కూడా మీరు బిలీవ్ చేయకండి. ఎప్పుడు కూడా మీరు పని చేసుకుంటూ వెళ్ళే విధానాన్ని నేర్చుకోండి. మనం పని చేస్తే డబ్బులొస్తాయి. అంతే గదా! మీ బిజినెస్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, ఈవెన్ ఇక్కడ కూడా పని చేస్తేనే బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది? స్టార్టింగ్‌లో మీకు నెట్‌వర్క్‌లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్‌లో మీకు చాలా తక్కువ ఇన్‌కమ్ ఉంటుందండి. అంటే ఇది నేనెప్పుడు చెప్పేటువంటిదే. మీకు చాలా హెవీ వర్క్ ఉంటుంది. మామూలు వర్క్ గాదు. చాలా హెవీగా ఉంటది. చాలా హెవీ ఉంటది. కానీ ఇన్‌కమ్ చాలా తక్కువుంటది. చాలా తక్కువుంటది. స్టార్టింగ్‌లో, బిగినింగ్‌లో. కానీ కొంచెం ఎదుగుతూ పోయే కొద్దీ ఏమవుతుందంటే, నెట్‌వర్క్‌లో మీకు వర్క్ అనేది తగ్గిపోతా ఉంటది. చాలా తగ్గిపోతది. కానీ ఇన్‌కమ్ మాత్రం మీరెవరు ఊహించని రేంజ్‌కి వెళ్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. పని తక్కువ, ఇన్‌కమ్ ఎక్కువ. అటువంటి ఆపర్చునిటీ ఒక నెట్‌వర్క్‌లోనే ఉంటుంది. కానీ ఇన్ ద బిగినింగ్ మాత్రం మీకు కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది. దాన్ని ఎవరైతే తట్టుకొని నిలబెడతారో హార్డ్‌గా ఎలా ఉంటుందో తెలుసునా? అంటే ఏదో కట్టెలు మోయటం, లేదా రకరకాల బరువులు మోయటం కాదు హార్డ్ అంటే. మీరు ఎవరిని కలిసినా గూడా ఇవి కాదులేరా బాబు! ఇవన్నీ జరిగేటివి కాదులే. ఇవన్నీ మేమెప్పుడు చూసాంలే పో నువ్వు పో. ఇవన్నీ మేము చాలా చూసి అసలు అయ్యే పనే కాదులే వదిలేయండి. అందుకోసమే వీలైనంత వరకు ఏం చేస్తారంటే, ఫ్రెష్ పీపుల్ తోటి కాంటాక్ట్ చేయండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్ అంటే ఆల్రెడీ ఈ బిజినెస్‌లో పండితులు వాళ్ళు అవసరమే. ఎందుకంటే ఈ ప్లాన్ చూసారంటే వాళ్ళు బీభత్సంగా పనిచేస్తారు. మామూలుగా పని చేయరు. కానీ ఫ్రెష్ పీపుల్‌తో కూడా మీరు టచ్ చేయండి. డెఫినైట్‌లీ వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి నెట్‌వర్క్ తెలీదు. ఏమీ తెలీదు. మనం ఏం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. అటువంటి పీపుల్‌ని కూడా టచ్ చేయండి. అంటే ఓన్లీ ఫ్రెష్ పీపుల్ అని కాదు నా ఇంటెన్షన్. అందరూ ఉండాలి. కొత్త వాళ్ళు ఇంకా గొప్పగా ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా బ బ ప్లెజెంట్‌గా ఉంటది. ఏం తెలీదు వాళ్ళకి. ఇటువంటి వాళ్ళకి మనం ఏమి డ్రైవ్ చేస్తే అదే లోపలికెక్కుతది. అరే బాబు! బయటోళ్ళు చాలా నెగెటివ్‌గా ఉంటారు. అవి నువ్వేం భయపడతారంటే యెస్ భయపడరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని మనం ఏం చెప్తే దాన్ని స్టిక్ ఆన్ అయిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా చూడండి. అలాగే, అలాగే చాలా మంది ఎంప్లాయీస్‌కి సరైనటువంటి ఇన్‌కమ్ లేదండి. వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ మనీగా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళందరిని కూడా సార్ రండి సార్ ఏముంది ఇక్కడ జస్ట్ రూ. 4000 తోటి మనం మన ప్రొడక్ట్ తీసేసుకుంటున్నాం. మన రివార్డ్ పాయింట్స్ తీసుకొనేస్తున్నాం. ఇక్కడ జీరో లయబిలిటీ. ఒక్క రూపాయి లయబిలిటీ లేదు. హ్యాపీగా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ మనం కావాలంటే మనం కామర్స్‌లో డిస్కౌంట్ రేట్‌కి కొనొచ్చు. రండి సార్ కమ్ అండ్ జాయిన్ అస్. అలా మీరు కూడా ఒక టీమ్ గాని తయారు చేసుకున్నట్లయితే మనం డైలీ ఒక రూ. 500 లేదా రూ. 100 మనం సంపాదించుకోవచ్చు. లేదా ఒక రూ. 1000 కూడా సంపాదించుకోవచ్చు. 2000 కూడా సంపాదించుకోవచ్చు సార్. బేస్డ్ ఆన్ యువర్ నెట్‌వర్క్. సో, కాబట్టి రండి అనేసి మనం వాళ్ళని ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. కొత్త వాళ్ళ కోసంగా మరీ చెప్తున్నానండి. చాలా మంది కొత్త వాళ్ళు మన మీటింగ్స్‌కొస్తున్నారు ఈ మధ్య. అందుకోసంగా నన్ను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశారు. సార్ ఓన్లీ మీరు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో నెట్వర్క్ ప్రొఫెషనల్స్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకండి. ప్లీజ్ సార్ ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా మందొస్తున్నారు. మినిమమ్ 20% వరకు కొత్త వాళ్ళొస్తున్నారు. వాళ్ళకి మీరు బేసిక్స్ కూడా చెప్పండి అనేసి మన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో దట్ మీకు బేసిక్స్ కూడా ఇదే చెప్తున్నామండి. ఎవరిని ప్రీజడ్జ్ చేయకండి. వీడు చేస్తాడు, వీడు చేయడు ఏమొద్దు. ఎందుకంటే చేస్తాడు అని అనుకోని ఆయన దగ్గరకి పోతే ఆయన రాలేదంటే అక్కడే డిసప్పాయింట్ అయిపోతాం. ఇది మన వల్ల కాదులనేసి. అతను చేసినా అంటే అనుకోవచ్చు. అబ్బా! ఇతను గాని వచ్చాడంటే చాలురా. అబ్బబ్బబ్బా! నా టీమ్ ఎక్కడికో ఎళ్ళిపోతది. 10,000 టీమ్ 20,000 టీమ్ తయారు చేస్తాడీయన.
ఆయన దగ్గరికి పోయి మీరు చెప్పంగానే, "పోయా మేము ఎన్నో చూసాము. ఇప్పుడు ఈ రోజు మరి చెప్తావు. ఇది జరిగేది కాదురా నువ్వు వెళ్ళిపో." అయిపోయింది అక్కడే. మనం ఓహ్! ఈయన ఇంత పెద్ద సీనియర్ చెప్పాడంటే ఇది నిజమేనేమో. అక్కడికక్కడికే మనకు నెగెటివ్ అనేది పాస్ అయిపోతుంది. అదే ఇంకొకరి దగ్గర పోతే, అసలు దీనేం పనికిరాడులే ఇటువంటోడికి అసలు ఇది చెప్పనే పడలేదు. వద్దులే నీకు కాదులే ఇదనేసి అనుకున్నామనుకోండి, అతనే రేపు ఒక మంచి డైమండ్ క్వాలిటీ ఉన్న వ్యక్తి అవ్వచ్చేమో. అంటే ఏమని ఇక్కడ ఎవరిని ప్రీజడ్జ్ చేయకండి. ఇతను భలే చేస్తాడు, ఇతను చేయలేడు. ఇలాంటివేమి అనకండి. వచ్చిన తర్వాత అతను చేయాలనుకుంటే సార్ ఎవరికి డబ్బు అవసరం లేదు. అవసరం లేదు చెప్పండి. ఎవరికన్నా డబ్బు చేయదా? ఎవరికి అవసరం? ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి మనిషిగా ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైంది విటమిన్ ఎం. అంటే మనీ. ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి అందరూ కూడా ఈ బిజినెస్‌లో ముందుకు వస్తారండి. ఓకేనా? సో, ప్రీ జడ్జ్ చేయకండి. హ్యాపీగా ప్రమోట్ చేయండి. అలా మీరు కంపల్సరీ చేయవలసింది మైండ్‌లో ఫిక్స్ అవ్వాల్సింది ఇది మ్యాండేటరీ అని నేను చెప్పను. మళ్ళీ చెప్తున్నాను. మ్యాండేటరీ కాదు. ఇలా చేయండి. ఇలా చేయాల్సిందే అని నేను చెప్పట్లే. మన సక్సెస్‌కి బెస్ట్‌గా కావాలి అనుకున్నప్పుడు క్వాలిటీ 5ని తీసుకోండి. క్వాలిటీ 5ని తీసుకోండి. ఇది బ్రెయిన్‌లో తీసుకెళ్ళిపోండి. అంటే మీకు వెళ్ళేటువంటి ఈ యొక్క టీమ్ ఏదైతే ఉందో, ఇది క్వాలిటీగా వెళ్ళేటట్టు తయారు చేసుకోండి. అంతేగాని అందరిని డైరెక్ట్‌గా రెఫర్ చేసుకొని అందరికి వాడికి అందరిని వీళ్ళని టచ్ వీళ్ళని ఎవరిని కూడా సర్విస్ ఇవ్వలేరు మీరు. ఒక 20, 30 మందిని డైరెక్ట్‌గా రెఫర్ చేసుకొని ఎవరికీ సర్విస్ ఇవ్వలేరు. అదే ఒక 5 మందికనుకోండి, 5 మందితో వారంలో ఈజీగా ఈరోజు ఒకరితో, ఈరోజు ఒకరితో, ఈరోజు ఒకరితో హ్యాపీగా పని చేసుకోగలం. అవునా కదా! రేపు మళ్ళా లేదు ఈ 5 మందితో కూడా పని చేయగలరు. ఇతనికి ఒక 2 అవర్స్, ఇతనికి ఒక 1 అవర్, ఇతనికి ఒక 1 అవర్, ఇతను ఒక 6 గంటలు ఈజీగా పని చేసుకోగలం. సో, అలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని 10 మంది, 20, 30, 40, 50 మందిని అలా చేసేసుకోకండి. దానివల్ల మీకేమవుతుందంటే సర్విస్ ఇవ్వలేరు వాళ్ళకి. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడే బిజినెస్‌లో తీసుకొచ్చి వీళ్ళకివ్వండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంకా ఎవరైనా ఉంటే. అది కూడా ఏం చేస్తారంటే వీలైనంత వరకు మీ ఫ్రెండ్ లైన్ ఉంటే, మీ ఫ్రెండ్ లైన్ అంతా కూడా ఒకే లైన్ తీసుకెళ్ళండి. మీ ఫ్యామిలీ ఉంటది. మీ ఫ్యామిలీ లైన్ అంతా ఒకటి తీసుకెళ్ళండి. అంటే మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబరు ఇక్కడొచ్చారు. ఈయన రిఫరల్ తీసి ఈయనకివ్వండి. ఈయన రిఫరల్ తీసి ఈయనకివ్వండి. ఈయన రిఫరల్ దీనికివ్వండి. ఈయన రిఫరల్ దీనికి ఇట్లా ఒకరి కింద ఒకరు అలాగే ఫ్రెండ్స్ కూడా ఇతని రిఫరల్ ఇతనికివ్వండి. ఇతని రిఫరల్ ఇతనికివ్వండి. ఇతని రిఫరల్ ఇతను. సో, ఇలా ఒక టీమ్ తయారు చేయండి. ఎందుకంటే మీరిచ్చుకుంటే మీకిలా పడిపోతాయి. అప్పుడు ఎవరికి సంబంధమే ఉండకుండా అయిపోతుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్. కానీ మీరు ఇలా డైరెక్ట్ ఇచ్చుకుంటే ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు అయిపోతారు. అదే ఒకరి కింద ఇతను డైరెక్ట్ తీసుకొని ఇతనికివ్వండి. ఇతని రిఫరల్ తీసుకొని ఇతనివ్వండి. అప్పుడు ఒక టీమ్ తయారవుతది డౌన్‌గా. ఓకేనా? ఇది గూడా కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక టీమ్‌ని ఇలాగే తీసుకెళ్ళండి. ఇలా ఒక 5 టీమ్‌లు గాని మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోగలరు. దీనికి పట్టే టైం ఒక 90 రోజులండి. నేననుకోవటం అయితే ఒక 90 రోజులు మీరు గాని అంటే ఒక 3 నెలలు గాని కొంచెం ప్లాన్డ్‌గా యెస్! ఇది నా యొక్క కెరియర్‌ని మార్చబోతా ఉంది. నా లైఫ్‌ని మార్చబోతా ఉంది అనేసి గాని మీరు గట్టిగా అనుకుంటే మాత్రం సార్, ఇది ఒక దీక్ష పెట్టుకోండి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నారు గదా! ఖచ్చితంగా నియమాలతో ఆయన నిష్టతోటి మార్నింగ్ లేసి ఎంత గొప్పగా మన వాళ్ళు ఆ నియమాలు పాటిస్తారు చెప్పండి. అదే విధంగా ఇక్కడ గూడా ఎవ్రీడే నేను జూమ్ మీటింగ్‌కి రావాలి. ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. అలాగే నా టీమ్‌ని గూడా ప్రతిరోజు ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇవి కూడా ఒక నియమాలు పెట్టుకోండి. ఈ 90 రోజులు నేను నా యొక్క టైమ్‌ని ఇక్కడ స్పెండ్ చేయాలి. అదే విషయం వాళ్ళకి గూడా చెప్పండి. అరే బాబు! నువ్వొచ్చావు. ఈరోజొచ్చావు. ఈ రోజు నుంచి 90 రోజులు. నెక్స్ట్ రేపు ఫిబ్రవరి 10వ తారీఖు ఒకాయనొచ్చారు. అక్కడి నుంచి 90 రోజులు. లేదు మే నెలలో ఒకాయనొచ్చాడు. అక్కడి నుంచి 90 రోజులు. జూన్‌లో ఒకాయనొచ్చాడు. అక్కడి నుంచి 90 రోజులు. ఇలా ప్రతి వ్యక్తికి గూడా ఒక 90 రోజులు ఒక మంచి ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్‌గా యెస్! ఇది నా యొక్క లైఫ్‌ని మార్చబోతుంది అనే విషయాన్ని మీరు అనుకుంటూ మీ యొక్క టీమ్‌కి గూడా తీసుకువెళ్ళండి చాలు. 90 రోజులు మీ లైఫ్‌నే మారుస్తదండి. ఇన్‌ఫాక్ట్ 40 రోజులే ఎంతో మంది లైఫ్‌ని మారుస్తాయి. తెలుసు కదా! 42 రోజులు ఎందుకు పెడతారు? ఒక్కసారి వాటికి అలవాటు పడిపోతే ఇంక దానికే అలవాటు పడిపోతాం. అటువంటి 90 రోజులు గాని మీరొచ్చినట్లయితే ఖచ్చితంగా న్యూజెన్ కామర్స్‌లో 100% మీ సక్సెస్ స్టార్ట్ అయింది. మీ యొక్క ముద్ర ఇక్కడ పడింది. పలానా వ్యక్తి వచ్చాడురా! వాడి సక్సెస్‌ని న్యూజెన్ ఈ న్యూజెన్ కామర్స్‌లో వాడు రాసుకోబోతున్నాడురా! అనే దాన్ని మీకక్కడ స్టార్ట్ అయిపోతుంది. మీరు 1 స్టార్ ఎలా అవ్వాలి? 2 స్టార్ ఎలా ఇవ్వాలి? 3 స్టార్ ఎలా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తూనే ఉంటాం. మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మహామహులున్నారు.
మన యూనివర్సిటీలో, మన లయన్స్ యూనివర్సిటీలో ఎవ్రీడే మిమ్మల్ని ట్రైన్ చేసేందుకు, మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మార్చేందుకు ఎంతోమంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. సో, వాళ్ళందరి సర్వీస్‌ని మీరు ప్రాపర్‌గా ఉపయోగించుకుంటే చాలు. మీకింక టెక్నికల్ ట్రైనింగ్స్ ప్రతిది గూడా ఒక్కొక్కటి వివరంగా ప్రొడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, కేవైసీ ఎలా చేయాలి, అలాగే ఇతరులను ఎలా సైన్ అప్ చేయాలి, వాళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు పిన్ ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు కూడా మీరిక్కడ నేర్చుకుంటూ, అలాగే మీ యొక్క జర్నీని కూడా ప్రాపర్‌గా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. ప్రతిదీ కూడా సాధ్యమే. ఎప్పుడు మీరు ఈ యొక్క యూనివర్సిటీకి అంటే ఇది మనకు ఎవ్రీడే మనకు నేర్పించేటువంటి ఈ లయన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, దీంట్లో ప్రతిరోజు మీరు 90 రోజులు అటెండ్ చేసి చూడండి. నిజంగా డెఫినైట్‌లీ మీరు ఆ 91వ రోజు మీకు అర్థమైపోతుంది. యెస్! నేను నీ యొక్క న్యూజెన్ కామర్స్‌లో ఖచ్చితంగా డైమండ్ కాబోతున్నాను. లేదా ఒక సిల్వర్ కాబోతున్నాను. అంటే ఇందులో సక్సెస్ కాబోతున్నాననే మాట మాత్రం ఆ యొక్క ఏదైతే మీరనుకుంటున్నారో అది మాత్రం మీకు డెఫినైట్‌లీ ఎస్టాబ్లిష్ అవుతుందండి. మీ బ్రెయిన్‌లో స్టోర్ అయిపోతుంది. యెస్! నేను ఇందులో సక్సెస్ కాకపోతే ఈ 90 రోజులు మీరెంత జాగ్రత్తగా చేశారనేది ఇంపార్టెంట్. ఎంత నియమంగా ఉన్నారో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రపంచంలో ఫెయిల్యూర్ పర్సన్ ఎవరో తెలుసా అండి? ప్రపంచంలో ఫెయిల్యూర్ పర్సన్ ఎవరన్నా తెలుసా మీకు? ఎవరో తెలుసునా? ఎవడికి వాడు మోసం చేసుకుంటాడు చూడు. వాడే ఫెయిల్యూర్ పర్సన్. స ఖచ్చితంగా అండి. అతను మోసం చేసుకోవటమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు మీటింగ్‌కొచ్చారు అంటే దానివల్ల బెనిఫిట్ ఎవరికో తెలుసునా? మీకే. మీకే. ఇంకెవరికో కాదు. మీ సక్సెస్, మీ ఫెయిల్యూర్ ఎవ్రీథింగ్ అంతా నీ పైన ఆధారపడింది అంతే. నువ్వే కారకుడివి. ఇంకెవ్వరు కాదు. నీ చదువో, లేకపోతే నీ వయసో, నీకున్న జబ్బులో, లేకపోతే నీకి అనుభవం లేదు. ఇవన్నీ కానే కాదు. అవన్నీ నేర్చుకోవచ్చు మనం. ఓన్లీ ఆ సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి ఎవరైనా కారకులున్నారంటే అది నువ్వే. అది నేనే. అది మనమే. ఎప్పుడైతే అది మీరు నమ్మితే అదే మీ సక్సెస్ అండి. నా ఫెయిల్యూర్‌కి నేను అనవసరమైన కారణాలు ఎతుక్కోవడం మొదలెట్టాను అంటే డెఫినైట్‌లీ అది అయిపోయింది అంతే. ఎప్పుడైతే సాకులు ఎతుక్కోవడం నేను మార్నింగ్ లేలేను సార్ అయిపోయింది. ఫెయిల్యూర్‌కి నువ్వే కారకుడివి. అయ్యో! ఇది నాకు జూమ్ ఎలా ఓపెన్ చేయాలో మా వాడికి తెలియట్లేదు సార్. నేర్పించయ్యా. ఈరోజు యూట్యూబ్‌లో ఆయన ఫోన్‌పేలు ఎలా చేసుకోవాలో అన్నీ నేర్చుకునేస్తున్నారు ఈరోజు. రీల్స్ చూసేది మాత్రం భలే వచ్చేసాయి. అసలు వాట్సాప్‌ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్ని విషయాలు తెలుసుకునేస్తున్నారు. కానీ జూమ్ ఎలా వాడుకోవాలో తెలీదు. చాలా ఊరికే ఒక 5 నిమిషాలు నేర్పిస్తే నేర్చుకుంటారు. సో, ఇవన్నీ నేర్పించండి. కారణాలు ఎతుక్కున్న వాడెప్పుడు గూడా కారణ జన్ముడు కాలేడు. సత్యసారి పదే చెప్పేది. భలే నచ్చుతుంది నాకు. కారణాలు వెతికేవాడెప్పుడు గూడా కారణ జన్ముడు కాలేడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఇటువంటి వాటన్నిటిని పక్కన బెట్టి ఎవరైతే ముందుకు వెళ్తాడో వాడే కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఎవడు అవ్వాల్సిన అవసరంలా మీకు మీరే, మనకు మనమే. మన కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోగలిగితే అదే కారణ జన్మ. ఇంకేం అవసరం లేదు. ఎదుటోడి జీవితాలు మార్చడం అయన్నీ తర్వాత సంగతి. ముందు మన భవిష్యత్తుని, మన జన్మని, మన ఉండే పరిస్థితిని మార్చుకుందాం. సో, అందుకోసం వచ్చిందే ఈ న్యూజెన్ కామర్స్ అండి. మన లైఫ్ స్టైల్‌ని మార్చేయబోతా ఉంది. సార్ ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్ రోజుకి ఒక రూ. 1000 వస్తా ఉందనుకుందాం. ఇంతకుముందు వచ్చే ఇన్‌కమ్ మీద అడిషనల్ ఒక రోజుకి రూ. 1000 వస్తే నెలకు ఒక రూ. 30,000 మన లైఫ్ స్టైల్‌లో మార్పొస్తుందా? రాదా? ఆల్రెడీ మీరు కొంచెం సంపాదిస్తున్నారు. మీ జాబ్ ద్వారో, మీ బిజినెస్ ద్వారో లేదా ఇప్పుడు దాకా ఏమి సంపాదించట్లేదు. ఏమి లేదు. ఈరోజు 30,000 వచ్చిందంటే ప్రతి నెల ఒక 30,000 వస్తుందంటే మన లైఫ్‌లో ఎంత ధైర్యం ఉంటది చెప్పండి. అలాగే కొన్ని రోజులకి రోజుకొక రూ. 2,000 యావరేజ్‌గా అంటే నెలకు యావరేజ్‌న ఒక 60,000 సంపాదించగలిగితే మన లైఫ్‌లో మార్పొస్తుందా? రాదా? డెఫినైట్‌లీ. అలాగే కొన్ని రోజుల తర్వాత రూ. 3,000 ఒక రూ. 1,00,000 యావరేజ్‌గా నెలకు రూ. 1,00,000 సంపాదించగలిగితే మన లైఫ్‌లో మార్పొస్తుందా? రాదా? ఒక్కసారి ఆలోచించుకోండి సార్. నేనేమి ఇక్కడేమి కోట్ల గురించి మాట్లాడట్లేదు. ఒక 10,000, 30,000 ఒక నెలకు మనం అడిషనల్‌గా సంపాదించగలిగితే మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్‌లో మార్పొస్తుంది. మన లైఫ్ స్టైల్‌లో మార్పొస్తుంది. మన కాన్ఫిడెంట్‌లో మార్పొస్తుంది. మన డ్రెస్సింగ్‌లో మార్పొస్తుంది. మన యొక్క ఫ్యామిలీ మమ్మల్ని చూసే విధానంలో మార్పొస్తది. అది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం డబ్బు సంపాదిస్తున్నామో మన ఫ్యామిలీ
మన మన రిలేటివ్స్, మన చుట్టూన్న ఫ్రెండ్స్ వాళ్ళు మనల్ని చూసే విధానం మారిపోతది. ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెంట్. ఓహ్! సూపర్‌రా నేను ఎదిగానురా, నేనేంటో చూపించుకోగలుగుతున్నానురా, నేను సక్సెస్ అయ్యానురా అనే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ అహంకారం అవసరం లేదు. కాన్ఫిడెంట్ నేను దేనికి పనికిరానోడు అనుకున్నారు. కానీ ఈరోజు నేను దేనికో దానికి పనికొస్తున్నాను అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు డబ్బు సంపాదిస్తుంటే మాత్రమే, మాటలు చెబుతుంటే గాదు, సంపాదించాలి. సో, ఒక రూ. 1,00,000 రోజు నెల నెల సంపాదించగలిగితే ఎంత బాగుంటుంది. అలాగే కొన్ని రోజులకి ఒక 2,00,000 సంపాదించగలిగారు. ఎంత? నెలకి. నేను రోజు గురించి మాట్లాడట్లేదు. నెలకి 2,00,000 సంపాదించగలిగారు. హ్యాపీ లైఫ్ గదా! సో, ఇది అనుకోండి చాలండి. మన లైఫ్‌లో ఈ మార్పు ఈ యొక్క న్యూ జెన్ కామర్స్ తీసుకొస్తుంది. డెఫినెట్‌లీ ఇంతకు మించి సంపాదించొచ్చండి. నేను మీకు ఏం సార్ ఇంతకు మించి సంపాదించలేమా అంటే, నో, ఖచ్చితంగా మీ పొటెన్షియల్ అది. మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీరు ఈ రేంజ్ రోజుకి 1,00,000 సంపాదించే రేంజ్ ఉందా మీకు చేసుకోండి. ఇక్కడ లిమిటేషన్ లేదు. మీరెంత కానీ మనకు మినిమమ్ ఒక 30,000 సంపాదించగలిగినాం నెలకంటే డెఫినెట్‌లీ మన లైఫ్‌లో మార్పు కనిపిస్తుంది. సో, అటువంటి ఆపర్చునిటీ ఇక్కడుంది సార్. అందుకే ఈ 90 రోజులు ఒక నియమం పెట్టుకోండి. నా లైఫ్‌ని మార్చుకునే రోజులు 90 రోజులు సార్. ఎన్నో సంవత్సరాలుగా చదివి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పులు కావాలి చేసి ఈరోజు పట్టుమని రూ. 1,00,000 కూడా సంపాదించలేకపోతున్నాం. ఇక్కడ రూ. 1,00,000 సంపాదించే వాళ్ళు దయచేసి తప్పుగా అనుకోకండి. చాలా తక్కువ మందే ఉంటారు. నెలకి 50,000, 60,000 సంపాదించేవాళ్ళు ఎక్కువ. రూ. 1,00,000 సంపాదించేవాళ్ళు చాలా తక్కువ. బట్ కొన్ని సంవత్సరాలు తరబడి నేనే ఎగ్జాంపుల్, ఎవరో కాదు, నేనే 43 సంవత్సరాల పాటు ఎన్ని రకాల పనులు చేశాము, ఎన్ని రకాలు. కానీ ఈరోజు ఎక్కడా రాని గుర్తింపు ఈ యొక్క న్యూ జెన్ కామర్స్ ద్వారా రాబోతా ఉందండి. ఆల్రెడీ వచ్చింది న్యూ యంగ్ ఫ్యామిలీ. న్యూ యంగ్ ఫ్యామిలీ ద్వారా ఈరోజే ఒక అద్భుతమైనటువంటి లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నాం. సో, అటువంటి ఆపర్చునిటీ మన దగ్గరకొచ్చింది ఫ్రెండ్స్. జస్ట్ మీరొక ఈ రోజులు మాత్రం ఏదైతే ఉన్నదో దాన్ని డెడికేట్ అవ్వండి. ఓకేనా? సో, ఇది మనకు రెండో ఇన్‌కమ్ ఏంటి? ఇండైరెక్ట్ ఇన్‌కమ్. మీరు ఎంతమందినైతే డైరెక్ట్‌గా రిఫర్ చేశారో, ఇప్పుడు 5 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేశారు. ఈ 5 మంది నుంచి 10 మందొచ్చారు. 10 మంది నుంచి 20 మందొచ్చారు. 20 మంది నుంచి 50 మందొచ్చారు. 50 మంది నుంచి 100 మందొచ్చారు. 100 మంది నుంచి 500 మందొచ్చారు. ఈ 500 మంది నుంచి 2,000 మందొచ్చారు. ఈ 2,000 మంది నుంచి 5,000 మందొచ్చారు. 5,000 నుంచి 10,000 మందొచ్చారు. తర్వాత 20,000 ఇలా మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెవెల్స్‌లోనే సుమారుగా 20, 30 వేల మంది టీమ్ తయారు చేసుకోవచ్చండి. ఒక 10 లెవెల్‌లోని. ఒక 20,000 మీకు ఒక 1 ఇయర్ యేసుకుంటే, లేదా 2 ఇయర్స్ యేసుకోండి మీ ఇష్టం. మీరు పొటెన్షియల్ అయితే 6 నెలల్లో కూడా సంపాదించొచ్చు. ఈ టీమ్ అనేది మీ చేతుల్లో ఉంది. మీరు పెట్టేటువంటి టైంలో ఉంటుంది. మీరు మీరు చూసేటువంటి సారీ మీరు ఆ యొక్క టీమ్‌తో పని చేసే దాంట్లో ఉంటుంది. 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో, ఒక్కసారి ఒక 30,000 టీమ్ వచ్చింది అంటే 30,000 ఇంటూ 30,000 ఇంటూ ఒక రూ. 100 ఏసుకోండి 10 లెవెల్‌లో. 30,000 ఇంటూ రూ. 100 ఎంతండి? 30,00,000 రూపీస్ కూడా ఈ యొక్క టీమ్ ద్వారా సంపాదించొచ్చు. అంత పొటెన్షియల్ ఉన్నటువంటిది ఈ యొక్క ఈ లెవెల్ ఇన్‌కమ్. ఈ లెవెల్ ఎంత క్వాలిటీగా తయారు చేసుకుంటారో అంత ఇన్‌కమ్ మీకు జనరేట్ అవుతుంది. అది 10 లెవెల్‌లో ఒక్క లైన్ పోయినా గూడా, ఒకే లైన్‌లో 30,000 మంది టీమొచ్చినా కూడా, ఒక వ్యక్తే సరైన వ్యక్తితో వచ్చి ఆయనొక్కడే పని జేసి దుమ్ము దులిపేసినా కూడా ఆటోమేటికల్లీ మీకు అక్కడి నుంచి ప్రతి వ్యక్తి నుంచి రూ. 100 ప్రొవైడెడ్ మీకక్కడ డైరెక్ట్స్ ఉండాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. మీకు డైరెక్ట్స్ ఉండాలి. ఒక 5 డైరెక్ట్స్ అయితే ఉండాలి. 5 డైరెక్ట్స్ ఉంటే 10 లెవెల్ మీద కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతాది. సో, అటువంటి గొప్ప ప్లాన్ అండి ఇది. ఈరోజు ఈ ప్లాన్ నేను కొంతమందికి చెప్తే, "సార్ ఏముంది సార్, అద్దిరిపోయింది సార్ ప్లాన్ అసల. ఎక్సలెంట్‌గా ఉంది సార్." మన నెక్స్ట్ ఆటో అప్‌గ్రేడ్ రివార్డ్స్ గురించి మరలా నేను సాటర్‌డే మాట్లాడతానండి. ఓన్లీ వీటి మీద అర్థం చేసుకున్న వాళ్ళే చాలా ఎక్సలెంట్‌గా ఉంది సార్ ప్లాను. చాలా తక్కువ అమౌంట్ తోటి. లయబిలిటీ లేదిక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరి డబ్బులు ఇక్కడ జీరో లయబిలిటీ. రూ. 4,000కి 8,000 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి. అంటే అతను హ్యాపీ. ముందు కస్టమర్ హ్యాపీ. ఆయనకొక గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్లెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఐ థింక్ నియర్లీ 500 పీపుల్‌కి ఆ ప్రొడక్ట్ ఆల్రెడీ డిస్పాచ్ అయిందని
మనకు సమాచారం అతి త్వరలో అందరికి కూడా రీచ్ అయిపోతుంది. డోంట్ వెరీ లీడర్స్. మీకు కూడా ఎవరైతే ఈ యొక్క బిజినెస్ లోకి వచ్చారో మీరందరూ కూడా మీ అడ్రస్ అప్డేట్ చేసుకోండి. ఆ అడ్రస్ కూడా మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత వరకు మీకు అంటే మీ కొరియర్ సర్వీస్ లేదు అంటే మీ యొక్క సీనియర్‌కో లేకపోతే మీకు దగ్గరలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టౌన్‌లో ఉంటారో వాళ్ళ కొరియర్ సర్వీస్ ఇవ్వండి. ఎందుకంటే విలేజెస్‌కి కొన్నిటికి కొరియర్ సర్వీసెస్ ఉండకపోవచ్చు. అప్పుడు మీకు ఆ ప్రొడక్ట్ అందకపోవచ్చు. దానివల్ల మరలా రిటర్న్ ఎళ్ళిపోవటం, రిటర్న్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని ఇవన్నీ కొంచెం మీకు టెన్షన్‌గా ఉంటాయి కాబట్టి, మీరు అడ్రెస్ అప్డేట్ చేసేటప్పుడే వీలైనంత టౌన్ అడ్రెస్ ఇవ్వండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక టౌన్ లేదా ఒక సిటీ బెస్ట్ అసల. ఎందుకంటే అప్పుడు కొరియర్ ఆఫీసులు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి డైరెక్ట్‌గా వెళ్లి కూడా తెచ్చుకోవచ్చు మీరు. ఒకవేళ మిస్ అయినా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి అటువంటి అడ్రెస్ ఇచ్చితే మీకు బెటర్‌గా ఉంటుంది. అలాగే లేదా మీ దగ్గర లేదు మీ సీనియర్‌కి ఇవ్వండి అడ్రెస్. మీ సీనియర్ అడ్రెస్ ఇవ్వండి. సో, అడ్రెస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. పిన్ కోడ్ అనేది మీది ఏదైతే ఉందో అది వీలైనంత వరకు ఆ టౌన్ ఆర్ సిటీ లిమిట్‌లో ఉండేది ఇవ్వగలిగితే చాలా బెటర్‌గా మీకు ఉంటుందండి. అనవసరంగా విలేజెస్ ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి. అరే! నాకు ప్రొడక్ట్ రాలేదంటే ఖచ్చితంగా దానికి కారకులు మనమే. మనం ఆ అడ్రెస్‌లు ఇచ్చుకొని లాస్ట్ టైమ్ ఇది ఫేస్ చేసాం మేము అందుకోసం. చాలా చాలా ఇబ్బంది పడ్డాం. అటువంటిది ఇక్కడ రాగూడదు. ఇక్కడంతా గూడా హ్యాపీగా ఉండాలి. సో, అలా ఇవ్వకండి. అంటే మన తప్పులే అవి. కంపెనీ గాదు. కంపెనీ ఆరాంసే పంపించేస్తది. కానీ మనం ఇబ్బంది పడతాం. ఎందుకు చెప్పండది? మనం మనం కదా! మనం అనవసరమైన ఏదో కొరియర్ సర్వీస్ లేని ఊరొకటి ఇచ్చేసుకుంటాము. వాళ్ళేదో వాళ్ళు ట్రై చేసి పంపిస్తారు. అక్కడి దాకొచ్చేసి మళ్ళీ మీకు చేరకుండా అదంతా మన తప్పులవుతుంది. కాబట్టి అటువంటివి మనం చేసుకోకండి. వీలైనంత వరకు మీ కొరియర్ సర్వీస్ ఉన్న అడ్రెస్‌ని ఇచ్చుకోండి. ఇమ్మీడియేట్‌గా మనందరికొచ్చేస్తుంది. అలాగే మనందరికీ 27థ్ రేపు మన యొక్క న్యూ జెన్ కామర్స్ సమిచ్చి మనకు న్యూ యంగ్ షాపర్స్ కూడా వచ్చేస్తా ఉంది. సో, హ్యాపీగా మనమందరం కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లో మనము ఈ యొక్క న్యూ యంగ్ షాపర్స్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయడం మొదలెట్టొచ్చు. సో, ఈ ప్లాన్‌లో అదేనండి. ఈ ప్లాన్‌లో మొదటి ఇన్‌కమ్ ఏంటి? డైరెక్ట్ రెఫరల్. రూ. 600 ఎంతమంది నుంచి మీరు ఎంతమంది డైరెక్ట్ అంత తీసుకోవచ్చు. రెండోది లెవెల్ ఇన్‌కమ్. ఈ లెవెల్ ఇన్‌కమ్ నేను సింగిల్ లైన్ ఇన్‌కమ్ గూడా అంటాను. లేదా మీకు ఇండైరెక్ట్ టీమ్ రెఫరల్ అనుకోండి. ఎలా అయినా సరే. మీరిక్కడ సింగిల్ లైన్ ఎందుకు చెప్పాను నేను? ఒక ఏ అనే వ్యక్తిని మీరు గాని రెఫర్ చేసి, ఆ ఏ వ్యక్తి గాని మంచి క్వాలిటీ అయ్యి, అతను పని చేసినా గూడా దీని మీద గూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. కాపోతే మీరు కొన్ని ఒక 4, 5 డైరెక్ట్స్ మీరు ఇక్కడ చేసి ఉండాలి. ఆటోమేటిక్‌గా ఇక్కడ అన్ని 10 లెవెల్స్ నుంచి కూడా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్‌కమ్ అండి. అత్యద్భుతమైనటువంటి ఇన్‌కమ్. ఇది లైఫ్ టైమ్ వచ్చేటువంటి ఇన్‌కమ్. ఏంటి? లైఫ్ టైమ్ మీరు హ్యాపీగా లిమిటేషన్ లేకుండా అన్‌లిమిటెడ్ మనీని ఇక్కడ తీసుకోవచ్చు. కానీ మీరు మంచి క్వాలిటీ టీమ్ తయారు చేసుకోండి. ఈ మళ్ళీ చెప్తున్నాను. మొదటగా 5 మంది మీద కాన్సంట్రేట్ చేసుకోండి. తర్వాత ఈ 5 క్వాలిటీ అయిపోయింది. మనం ప్రమేయం లేకుండా వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 6 నెలల్లో లేదా ఒక 1 ఇయర్ వాళ్ళకి సర్విస్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇంకొక ఇద్దరి మీద కాన్సంట్రేట్ చేయండి. తర్వాత ఒక 2 సంవత్సరాలు ఇంకొక ఇద్దరి మీద ఇలా మీరు ఎంతమంది మీదైనా చేసుకుంటానే ఉండొచ్చు. మీకు ఎంత ఇన్‌కమ్ కావాలో అంత ఇన్‌కమ్ ఇక్కడ ఈ ఈ యొక్క ప్లాన్‌లో మీరు తీసుకుంటానే ఉండొచ్చండి. దీనికసల లిమిటేషనే ఉండదు. సో, అటువంటి ఇన్‌కమ్‌ని మన కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తా ఉంది. సో, వండర్‌ఫుల్ ప్లాన్ అండి. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ ఏంటి? కొత్త వాళ్ళ కోసం. మూడో ఇన్‌కమ్ రివార్డ్స్. సార్ టైమ్ బౌండరీ లేదు. లైఫ్ టైమ్. మీరెన్ని సంవత్సరాలు కష్టపడతారో కష్టపడండి. ఇక్కడ రివార్డ్స్ మీకు R1 నుంచి R15 వరకు. R2, R3, R4, R5 అట్లా మొత్తం ఎన్నున్నాయి? R15 వరకున్నాయండి. 15 ర్యాంకులున్నాయి. 15 ర్యాంక్స్ ఉన్నాయిక్కడ. ఈ 15 ర్యాంకులు గాని మీరు గాని రీచ్ అయినట్లయితే ఇక్కడ పొటెన్షియల్ ఎంతమంది? నియర్లీ 37 క్రోర్స్ కూడా సంపాదించుకోవచ్చు. అంత పొటెన్షియల్ ఇక్కడుంది. మీ యొక్క కష్టమే ఇక్కడ. మనందరం ఈడ కష్టపడితేనే వస్తుందండి. ఊరికేం కాదు. సో, ఎంత కష్టపడతారో అది 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్సా, 10 ఇయర్సా, 15 ఇయర్సా మీ ఇష్టమండి. మీరు పెట్టే పొటెన్షియల్ మీద మీరు పెట్టే టైం పైన, మీరు వర్క్ చేసేటువంటి దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఈ 15 ర్యాంక్స్ రీచ్ అవ్వడం. ఆల్రెడీ మన వాళ్ళు 2 ర్యాంక్స్ 1 ఆర్ 2 కూడా చాలా మంది కంప్లీట్ అయిపోయారు. ఆర్ 1, ఆర్ 2 జస్ట్ ఒక 10 రోజులకే. చూడండి మీరు నెలకొక ర్యాంక్ పెట్టుకోండి.
ఫస్ట్ కొన్ని రోజులు. తర్వాత మీకు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక ర్యాంక్ పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు చెప్పండి. ఫస్ట్ ఇనిషియల్‌గా ఒక 10 ర్యాంకులో లేకపోతే 5 ర్యాంకులో వ ఆహ్, వ నెలకొకటి పెట్టుకోండి 5 నెలలు. తర్వాత 1 ఇయర్ పెట్టుకోండి. ప ఏంది మిగిలిన 10 ర్యాంకులు 10 సంవత్సరాలు. ఆటోమేటిక్‌గా ఇది సంపాదించొచ్చు. వాస్తవానికి అన్ని సంవత్సరాలు పట్టదు. చెప్తున్నా నేను. కానీ పాజిబిలిటీ ఉంది. అది చెప్తున్నా. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో, ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లాన్. ఈ 3 ప్లాన్స్ అంటే 3 ఇన్‌కమ్ ఆ ర్యాంకులు ఎలా అచీవ్ అవ్వాలి ఏంటనే దాన్ని మనం మరలా సాటర్‌డే మనం మాట్లాడదాం. రేపులా ఎల్లుండి మరలా నేను రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు ఈ యొక్క ప్లాన్, ఈ యొక్క ర్యాంక్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే ఆటో అప్‌గ్రేడ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనము రేపు సాటర్‌డే వద్దాం ఫ్రెండ్స్. సో, కానీ ఫైనల్లీ మీకు చెప్పేదేంటంటే ఒక అద్భుతమైనటువంటి లయబిలిటీ లేనటువంటి ఒక ప్లాన్. ప్యూర్‌లీ వర్కింగ్ ప్లాన్. బాగా వినండి. ప్యూర్‌లీ వర్కింగ్ ప్లాన్. పని చేసుకున్నవాడు రాజు. మీరు ఎవరైనా సరే ఎవరినైనా క్రాస్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఎవరినెవరైనా క్రాస్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఇక్కడ నేనున్నాను. నా డౌన్‌లో ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు. తర్వాత వై అని ఉన్నారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి వచ్చారు. ఇతను సూపర్ పవర్‌ఫుల్ లీడర్ అనుకుందాం. ఈయన ఆటోమేటిక్‌గా వీళ్ళందరిని కూడా క్రాస్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరు పని చేసుకుంటే వాళ్ళే ఇక్కడ ర్యాంకులు సంపాదించుకుంటారు. ఇక్కడ వీళ్ళు R1 కాకుండా ఇతను అవ్వచ్చు. వీళ్ళు R2 కాకుండా ఈయన R5 అవ్వచ్చు. ఇతను ఎవరు కష్టపడితే వాళ్ళే రాజులిక్కడ. అర్థమవుతుందా? సో, అది ఎలాగో ఏంటో ఈ విషయాలన్నీ కూడా మరలా మనం ఫర్దర్ మీటింగ్స్‌లో నేర్చుకుందాం. బట్ ఫైనల్లీ చెప్పేదొకటే. అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకున్న వాడే రాజండి. దాన్ని పట్టుకున్నవాడే, దాన్ని అర్థం చేసుకున్నవాడే సక్సెస్‌ఫుల్ పర్సన్. దేవుడెప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కానీ ఇచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకున్నానా లేదా అనేదే మనము. అందుకే నేను చెప్పాను గదా! మన సక్సెస్‌కి మనమే కారకులమే. ఎప్పుడు వేరే వాళ్ళు కానే కాదు. సో, ఈరోజు మీకు అటువంటి ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని ఉపయోగించుకోండి. డెఫినైట్‌లీ 100% నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్‌ని మీరు చూడబోతున్నారు. 2025 ఈస్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ చేంజింగ్ ఇయర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు హోస్ట్. థాంక్ యూ. ఎస్ సార్, కుదూరు శ్రీనివాస్ సార్, రియలీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. మనకేదైతే కొత్త న్యూ జెన్ ఈ కామర్స్ వస్తుందో దాంట్లో మనం ఏమేమి సాధించగలుగుతామో, మన రోడ్ మ్యాప్ ఏంటి, దాంట్లో ఉన్న ప్లాన్ లో ఉన్న బలమైన పాయింట్స్ ఏంటి, మనలో ఉన్న శక్తి ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే మీరు రావాల్సిందే సార్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇది శనివారం కాదండి, గురువారం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మన శ్రీనివాస్ సార్ ఎప్పుడు వస్తాడో అప్పుడు మనలో ఉన్న పొటెన్షియాలిటీ బయటకు వస్తుందండి. మనలో ఉన్న శక్తి ఏంటో మనకు బయటికి తెలియజెప్పే వండర్ఫుల్ లీడర్ అండి మనకు సారు. సో కొత్తగా న్యూ జెన్ ఈ కామర్స్ అలాగే న్యూ షాపర్స్ అండి అందరికీ మనకి నిజంగా చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే రేపు మనకి భువనేశ్వర్ అంటే మనకి ఒడిశాలో ఉన్న భువనేశ్వర్ లో మనకి న్యూ షాపర్స్ ని కూడా మనకి లాంచ్ చేయబోతున్నారు. అతి త్వరలో మనకి ఈ అఫీషియల్ గా అయిపోయిన తర్వాత మనకి దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ దానికి సంబంధించిన అన్ని కూడా మనకు వస్తాయని చెప్పి మనకు సార్ చెప్పారు కాబట్టి చాలా సంతోషమైన విషయం అండి. సో గెట్ రెడీ మై డియర్ లీడర్స్, గెట్ రెడీ అండి. సో మనము ఈ రోజు దీన్ని ఇంతతో క్లోజ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది అందరికీ హరీ టైం అండి. ఇది కొత్తగా ఎవరైతే మనకి స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా దిస్ ఈస్ ద రైట్ టైం అండి. దిస్ ఈస్ ద రైట్ టైం. సీ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ అందరూ కూడా ఆల్రెడీ మనకి న్యూయింగ్ లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, కొత్త వాళ్ళకి ఇది మీరు ఇన్వైట్ చేసుకోగలిగితే, దీన్ని మనము వాళ్ళతో షేర్ చేసుకోగలిగితే